హల్లెలూయా. యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమ, కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఈ రీతిగానే ఆయన నామాన్ని మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై యేసయ్య నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు ఎప్పుడు కూడా నిజంగా నాకు అనిపిస్తది ఏ రీతిగా ఉంటాడు అంటే, ఎవరైనా సరే బాధపడుతుంటే ఖచ్చితంగా వారిని ఆదరించేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది గదా! 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూసి స్వస్థత పొందగోరుచున్నావా అని పలకరించాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఎప్పుడు కూడా, మనం సేవిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా మనం బాధలో ఉంటే, లేకపోతే మనం దుఃఖంలో ఉంటే, మనం వేదనలో ఉంటే కంపల్సరీగా ఆయన పలకరించే దేవుడు ప్రేమ వలన. హల్లెలూయా. నిజముగా అట్టి ప్రేమించే దేవుని కలిగి ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపకై యేసయ్య నామానికి సంపూర్ణ మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభుని నమ్మకుండా మరి ఉన్న బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తినే పలకరించిన దేవుడు, మరి ఆయనను నమ్ముకొని ఆయనతో కొనసాగుతున్న బిడ్డలతో మరీ నిశ్చయముగా మాట్లాడేవాడు. హల్లెలూయా. మరీ నిశ్చయముగా ఆదరించేవాడు, మరీ నిశ్చయముగా అద్భుతాలు చేసే దేవుడు ప్రేమల వల్ల. హల్లెలూయా. ఆ దేవుని మాటలే ఈరోజు మనం ధ్యానించాలంటున్నాం. మనకు తెలుసు ప్రేమల వల్ల యాకోబు పత్రిక 5వ అధ్యాయము, ఒకవేళ 5వ వచనం చూస్తే బైబిల్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం రాయబడి ఉంటుంది కదా, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఈ మాట చెప్తుండగానే అవిశ్వాసుల జీవితంలో ఒక రకమైన అసహనం, లేకపోతే ఇంకొంచెం కోపం కూడా కనపడుతుంది ప్రేమల వారు. ఎందుకు అంటే, అయ్యా నేను యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తిని, మరి ప్రార్థనలో ఉన్న శక్తి ఏదో నాకు తెలుసు, కాబట్టి నాకు ప్రార్థన సమస్య వస్తుండగానే నేను ప్రార్థన చేస్తున్న వ్యక్తిని. మరి మరి ఒకసారి ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఒకవేళ మీరేమో ఉపోద్ఘాతంలో చాలా మంచిగా చెప్పారు, దేవుని నమ్ముకొని బెతెస్దా కొన్నిటి వ్యాధిగ్రస్తుని మాట్లాడితే, మరి నాతో మాట్లాడతాడని చెప్పి మీలో శ్రమ సంభవించిన వాడు ఎవరైనా మీరు ప్రార్థన చేయవలెను అన్న మాట తిరిగి చెప్తుంటే ఏ ఆదరణ ఉంటుంది అన్న క్వశ్చన్ మనలో రైజ్ అవుతూ ఉంటుంది ప్రేమిన వాళ్ళ. అంతే కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ శ్రమలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నాడంట. ఏంటి అంటే, ఈ ప్రార్థన అనేది ఒక ఆయుధం అంటారు. సో ఆ ఆయుధాన్ని దేవుడు ఎందుకు మనకి ఇస్తున్నాడు, ఎందుకు దేవుడు అది మనకి చూపించి ఇది ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు వాడడం ప్రారంభిస్తావో నిజంగా నువ్వు విజయం పొందడం ప్రారంభిస్తావు ప్రేమ వల్ల. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ పెద్ద వృక్షము నీ ఎదుట ఉందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ నీకు దగ్గర ఉన్న ఆయుధాన్ని తీసుకొని కొడుతూ ఉంటావు. ఒకవేళ 10 సార్లు 20 సార్లు కొట్టిన తర్వాత ఆ వృక్షం ఆ రీతిగా ఉందనుకోండి, ఏం చేస్తావు? అర్రే నేను కొడుతున్నాను, ఎవరైనా చెప్పారు ఇది కొడితే పడిపోతుంది అని, సో నేను కొట్టాను కదా, ట్రై చేశాను కదా, అయినా పడిపోలేదే అనేది, నేను కొడుతున్నాను అనేది పడిపోవడం లేదు. లేకపోతే మాట మార్చి చెప్పాలంటే నేను ప్రార్థన చేస్తున్నాను, సమస్య తొలగిపోదు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఆ చెట్టును కొట్టినప్పుడు ఒకవేళ ప్రారంభంలో ఉన్న దాని బలం ఎప్పుడైతే నువ్వు కొట్టడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది ప్రేమ, తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే, మనం ప్రార్థన చేయకుండా కొద్దిగా అసహనంగా ఉండడం ప్రారంభిస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే, మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నాం, అరే నా జీవితంలో అద్భుతం జరగలేదే అని మనం అనుకుంటుంటాం. అయితే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన సమస్య మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది ప్రేమ. ఒక ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే, బైబిల్ గ్రంథంలోంచి చెప్పాలి అంటే, దేవుడు చెప్తాడు లూకా సువార్త 18వ రాయబడి, ఆ స్త్రీ మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతికి వెళ్ళట ద్వారా ఏం జరిగింది? మాటి మాటికి ఏమైంది? ఒకరోజు ఆ న్యాయాధిపతి ఆమె దగ్గర ఆమెకు న్యాయం తీర్చినట్లుగా, అంటే ఇంకా మన భాషలో చెప్పాలి అంటే ఆమెకున్న సమస్య పోయినట్టుగా చూడడం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థించే వారిగా ఉన్నాం. దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు, శ్రమలో ప్రార్థన చేయాలంటే? ఎక్కడ మీరు కృంగిపోయి ప్రార్థన మానుకొని, ఎక్కడ మీరు డిస్టర్బ్ అయ్యి ప్రార్థన మానుకుంటే మీ జీవితంలో అద్భుతాలు స్వతంత్రించుకున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు,
ప్రార్థన అనే ఆయుధాన్ని నేను మీకు ఇచ్చాను, మీరు వాడండి, తద్వారా అద్భుతాలు పొందండి అనేది ప్రభు యొక్క సందేశం. హల్లెలూయా. ప్రార్థించేవారిగా ఉందాం, అద్భుతాలు పొందేవారిగా. ప్రార్థించేవారిగా ఉందాం, సూచక క్రియలు పొందేవారిగా. ప్రార్థించేవారిగా ఉందాం, స్వస్థతలు పొందేవారిగా. ప్రార్థించేవారిగా ఉందాం, గొప్ప ఆశీర్వాదాలు పొందేవారిగా మారడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు గల తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ. అయా ప్రార్థనలోని అయా సమస్తమును మీరు మా కోసం దాచించుంటుండగా స్తోత్రం. అయా అదే ప్రార్థన చేసేవారిగా, తద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ప్రతి బిడ్డను మార్చండి, ప్రతి బిడ్డను మార్చండి. ఎంతమంది అయితే శ్రమలో ప్రార్థిస్తూ అయ్యా ఇంకా నా జీవితంలో ఎందుకు ఈ సమస్య తొలగిపోలేదంటే తిరిగి వారి జీవితంలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని, తద్వారా ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండాలని మీరు ఆశపడి ఉంటుండగా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి బిడ్డను ప్రార్థన ఆత్మతో నింపండి నాయన. అయా యాకోబుకు రేవు దగ్గర మొగ సిరి గలవాడై పెనుగులాడింది నాయన. అట్టి ప్రార్థన అనుభవాలు కూడా తీసి ఏ రీతిగా అంటే నేను విజయము పొందునంతగా నాయన, విజయము పొందునంత అట్టి బలమైన ప్రార్థనతో నింపి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఎంతమంది అయితే తండ్రి సమస్యలు వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థతపరచు, ఎంతమంది అయితే తండ్రి సంతానం దీవెన కోసం ఎదురు చూస్తున్నారు, సంతానం అంది ఎంతమంది వారి పిల్లలు అయా వారు వ్యక్తిగత ఎడ్యుకేషన్ విషయంలో మంచి జ్ఞానం చేత నింపబడాలని ఆశ, అందరికీ ఆ జ్ఞానం చేత కృప చేత నింపి మీరే మహిమ ఘనత ప్రభావం. ఎంతమంది అయితే అయా కడుపు నొప్పి, లివర్ ప్రాబ్లం, ఏ సమస్యలతో బాధపడుతున్నారు బాగు చేయండి ప్రభు. జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్, నూతన గృహం, వెహికల్స్, ఎవ్రీథింగ్ నీ కృపను అనుగ్రహించు. అదే రీతిగా పరిచర్యకు ఆర్థికంగా సహకరించిన ప్రతి బిడ్డ అంత మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా సెటిల్స్మెంట్ కూడా అదే అనేకులకు పరిచయం చేస్తాం. అందరినీ దీవించాల్సి గొప్ప మేళతో సమస్త మహిమానికే ఏసయానికే వందనాలు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.